నాలుక అగ్నియే. ఈ అగ్నితో వానినే కాల్చు, వాని రాజ్యమును కాల్చు. నీ నోట నుండి నువ్వు ఎప్పుడైతే అప్పును కాలుస్తావో, బాగా గమనించండి, అప్పును కాలుస్తావో అప్పు తీసుకొని వచ్చే సాతాను కాల్చబడుతుంది. రోగమును తీసుకొని వచ్చే సాతాను కాల్చబడుతుంది. నీకు అడ్డంకులు తీసుకొని వచ్చే సాతాను కాల్చబడుతుంది. వెన్ యూ రిలీజ్ ద బ్లెస్సింగ్స్, నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదాలను విడుదల చేస్తావో, అపవాది రాజ్యంలో నీ దగ్గర నుంచి దొంగిలించిన ఆశీర్వాదాలన్నీ మన దేవదూతలు వెళ్ళి తీసుకొని వచ్చి మన జీవితంలోనికి విడుదల చేస్తారు. నాలుక అగ్నియే. అందుకనే సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నువ్వు ఏవైతే లోపటికి నింపుకుంటూ ఉంటావో, దేవుని మాటలను నింపుకొని, దేవుని పాటలను నింపుకొని, దేవుని వాక్యమును నింపుకొని, ప్రార్థనను నింపుకొని, ఉపవాసమును నింపుకొని, నీ యొక్క నోటిని సాధు చేసుకొనొచ్చు, మంచి మాటలను విడుదల చేస్తూ, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉంటున్నా కూడా శాపమును విడుదల చేయకుండా నీ నోటిని సాధు చేసుకొనొచ్చు, ఆశీర్వాదమునే, దేవుని యందలి భయభక్తులనే, దేవుని యందలి ధైర్యమును తెచ్చుకొనొచ్చు, ముందుకు వెళుతూ ఉన్నావా, దేవుని యొక్క రాజ్యములో ఆశీర్వాదములన్నీ మనకే విడుదల చేయబడును గాక.